అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గీతా నాయక్ విస్లావత్, ప్రభుత్వ పాలనా శాస్త్ర సహా ఆచార్యురాలిని. ఐఎమ్ వర్కింగ్ ఎట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హయత్ నగర్. ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ మెక్గ్రిగర్ యొక్క ఎక్స్ మరియు వై సిద్ధాంతం. ఈ సిద్ధాంతము బిఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ ప్రభుత్వ పాలనా శాస్త్రంలో 4వ భాగంలో ఒక టాపిక్గా చేర్చబడి ఉంది. ప్రేరణ సిద్ధాంతాల్లో ఉన్న ముఖ్యమైన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఎక్స్ మరియు వై సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎంసి గ్రిగర్, మెక్గ్రిగర్, డగ్లస్ మెక్గ్రిగర్. సో అతని గురించి చెప్పుకుందాం. ఇతనే మెక్గ్రిగర్. ఇతని పుట్టుక 1904 నుంచి ఇతని జీవితకాలం 1964 వరకు. పరిచయానికి వస్తే మెక్గ్రిగర్ ప్రేరణ సిద్ధాంతకర్త. ఆయన తీసుకువచ్చిన సిద్ధాంతము న్యూ హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్, ఆర్గనైజేషనల్ హ్యూమనిజం ఇటువంటి విషయాల్లో పాపులర్ కాబడింది. అలాగే అతను మేనేజ్మెంట్ సైక్రియాటిస్ట్గా కూడా చాలా పేరొందాడు. ఆయన తీసుకొచ్చిన ఎక్స్ మరియు వై సిద్ధాంతం అనేది మనిషి యొక్క స్వభావాన్ని, మనిషి యొక్క బిహేవియర్ని తెలియపరుస్తుంది. మనుషులు ఏ విధంగా ఉంటారు, ఒక వ్యవస్థలో ఎటువంటి విధానాల ద్వారా మనుషుల ప్రవర్తన ఏ విధంగా ఆ వ్యవస్థకు ఉపయోగపడుతుంది, మనిషి ప్రవర్తన ద్వారా వ్యవస్థ ఎలా మారుతుంది, వ్యవస్థలోని నిర్ణయాలు ఎలా తీసుకోబడతాయి, ఏ విధంగా మనిషిని ప్రేరేపిస్తే ఆ వ్యవస్థ మనిషి యొక్క వ్యక్తిగత అవసరాలని మరియు వ్యవస్థ యొక్క లక్ష్యాలని చేరుకోగలదు అనే విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా తన ఎక్స్ అండ్ మరియు వై సిద్ధాంతాల ద్వారా చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతాలన్నీ కూడా తన ఫేమస్ బుక్ ద హ్యూమన్ సైడ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అనే బుక్ ద్వారా వివరించడం జరిగింది. ఈ పుస్తకం 1960లో ప్రచురించబడింది. ఇందాకే మీకు చెప్పినట్లు ఈ పుస్తకంలో ఎక్స్ అండ్ వై థియరీ పూర్తిగా మనిషి యొక్క బిహేవియర్ గురించి చర్చించడం జరుగుతుంది. ఈ స్లైడ్లో మనము మెక్గ్రిగర్ యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాం. అతను 1906వ సంవత్సరంలో మిచిగన్లోని డెట్రాయిట్ ప్రాంతంలో అమెరికాలో జన్మించడం జరిగింది. అతను బిఏ మెకానికల్ ఇంజనీరింగ్ గా చదువుకున్నాడు రంగూన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. బిఏని వేనీ స్టేట్ యూనివర్సిటీలో 1932లో పూర్తి చేశాడు. అతను తన పిహెచ్డిని సైకాలజీలో పూర్తి చేశాడు. అది హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 1935లో పిహెచ్డి పట్టాను పొందాడు. ప్రొఫెసర్ ఆఫ్ మేనేజ్మెంట్గా మిట్ స్లోగన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పనిచేయడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ యాంటియోచ్ కాలేజ్లో 1948 నుంచి 1954 వరకు పనిచేయడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ కౌన్సిల్ అండ్ నేషనల్ ట్రైనింగ్ ల్యాబొరేటరీస్లో పనిచేయడం అనేది జరిగింది. ఇతని ముఖ్య రచనల విషయానికి వస్తే ఇతను చాలా రచనలు చేశాడు, చాలా ఆర్టికల్స్, బుక్స్ రాశాడు. సో వాటిల్లో ముఖ్యమైనవి ద హ్యూమన్ సైడ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్. ఈ పుస్తకం 1960లో ప్రచురించబడింది. లీడర్షిప్ అండ్ మోటివేషన్, it was published in 1966. The Professional Manager, it is published in 1967. ఆయన రచనల్లో చాలా భాగం అబ్రహం మాస్లో గారి ప్రభావం కనిపిస్తుంది. ఆయన అబ్రహం మాస్లో గారిని ఫాలో కావడం అనేది జరిగింది. ఇందాకే చెప్పినట్లు అతను థియరీ ఎక్స్ మరియు థియరీ వై గురించి చెప్పుకొచ్చడం జరిగింది. ఎక్స్ అండ్ వై సిద్ధాంతాలు రెండింటిని డగ్లస్ మెక్గ్రిగర్ ప్రతిపాదించాడు. ఎక్స్ సిద్ధాంతం సాంప్రదాయకమైనది. మానవుడు మార్పును నిరోధిస్తాడని, బహిరంగ నియంత్రణను, ఒత్తిడుల వల్లనే పనిచేస్తాడని చెప్పడం జరిగింది. వై సిద్ధాంతం ఎక్స్ సిద్ధాంతానికి పూర్తిగా భిన్నమైనది. ఎక్స్ సిద్ధాంతం పూర్తిగా మానవుడు నియంత్రణ మీద పనిచేస్తాడు, నియంత్రణే మానవుడి ప్రవర్తనని
ప్రవర్తనని మార్చగలుగుతుంది అనే విషయాల్ని తన ఎక్స్ సిద్ధాంతం ద్వారా చెప్పాడు. అలాగే మనిషి యొక్క ప్రవర్తన 2 విధాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి కోహర్సివ్ కంపల్షన్ మీద, రెండోది మోటివేషనల్ సెల్ఫ్ కంట్రోల్ అంటే ప్రేరేపణ, స్వయంగా ప్రేరేపించే నియంత్రణ మీద ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ఈ 2 అజంప్షన్స్ మీద ఆయన ఎక్స్ థియరీని చెప్పడం జరిగింది. ఎక్స్ థియరీని అతను సాంప్రదాయక థియరీ, క్లాసికల్ అప్రోచ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పడం జరిగింది. అలాగే ఎక్స్ థియరీ మనిషి బయట నుంచి ఒత్తిడిని, బయట నుంచి నియంత్రణని కోరుకోవడం వల్లనే పనిచేస్తాడని చెప్పడం జరిగింది. సో ప్రతి మానవుడికి కొన్ని ఇష్టాలుంటాయి, కొన్ని అయిష్టాలుంటాయి. సో మానవుడు సహజంగా తను పని చేయడానికి ఇష్టపడడు. సగటు మనిషి స్వాభావికంగా పని చేయడానికి ఇష్టపడడు. అవకాశం దొరికితే పని నుంచి తప్పించుకోపోవడానికి ప్రయత్నిస్తాడు. సో ఇలా పని పట్ల ఈ రకమైన అయిష్టత ఉండడం వల్ల వ్యవస్థ లక్ష్య సాధనకు ఆ వ్యక్తి సరిగ్గా కృషి చేయాలంటే ఏవైనా బహుమానాలు ఇచ్చి ప్రోత్సహించాలి, లేదా అతన్ని ఒత్తిడి చెయ్యాలి. దీనినే క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ అంటారు. ఒత్తిడి చేయాలి, నియంత్రించాలి, నిర్దేశించాలి, అవసరమైతే శిక్షించాలి. దీనిని క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ అంటారు. దీనినే నిర్వహణ విధానం అని కూడా అంటారు. యాజమాన్యం క్రియాశీలంగా చొరవ తీసుకుని రకరకాల ఒత్తిడులు చేసి సరిగ్గా పనిచేస్తాడు. లేకపోతే వ్యక్తి ఆ వ్యవస్థలో పట్టనట్టుగా వ్యవహరిస్తాడు. సో అందుకోసమనే ఇక్కడ మెగ్రిగరు ఎక్స్ సిద్ధాంతం ని ఫాలో అయ్యే మనిషి, ఎక్స్ సిద్ధాంతం యొక్క స్వభావం ఉన్న మనిషి పని చేయడానికి ఇష్టపడడు. పని దొంగగా పనిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ, పనిని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. అతన్ని బయట నుంచి ఒక నియంత్రణ కోరుకుంటాడు. అలాగే అతను తన రెస్పాన్సిబిలిటీని, బాధ్యతని తీసుకోవడానికి ఇష్టపడడు. అలాగే అతనికి పెద్దగా కోరికలు ఉండవు. ఏదో సాధించాలి, పై స్థాయికి వెళ్ళాలనే కోరికలే ఉండవు. తనకున్న దాంట్లో తను ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. అలాగే తను మన అబ్రహం మాస్లో గారు చెప్పిన అవసరాల క్రమానుగత శ్రేణిలోని భౌతిక అవసరాలు మరియు సెక్యూరిటీ నీడ్స్ అవి 2 తీరితే చాలు అని భావించడం జరుగుతుంది. సో ఈ ఎక్స్ సిద్ధాంతాన్ని మన మెగ్రిగర్ గారు క్యారెట్ అండ్ స్టిక్ సిద్ధాంతం అని చెప్పారు. ఇది పూర్తిగా మెకానిస్టిక్ అప్రోచ్ లో, హ్యూమన్ రిలేషన్స్ కి మెకానిస్టిక్ అప్రోచ్ లో ఉంటుంది. అంటే స్వతంత్రంగా మనిషి ఏ పని చెయ్యడు అనే విషయాన్ని ఈ ఎక్స్ సిద్ధాంతం చెప్తుంది. మనిషి ఎప్పుడు పనిష్మెంట్ ని కోరుకుంటాడు, నియంత్రణని, తనకు ఒక నిర్దేశత్వాన్ని కోరుకుంటాడని, అలాగే మనిషి ఎప్పుడు కూడా గోల్స్ ని, అంటే తన గోల్స్ కోసం పనిచేస్తాడు. తన వ్యక్తిగత స్వార్థం కోసం మనిషి పనిచేస్తాడు కానీ వ్యవస్థ యొక్క లక్ష్యాల కోసం పనిచేయడని. అలాగే సగటు మనిషి స్వాభావికంగా మార్పుకు ఆటంకంగా ఉంటాడు. అతను మార్పుని ఇష్టపడడు. అదే విధంగా బాధ్యత అంటే ఇష్టపడడు. తనకు తాను ఏ విషయంలోనూ చొరవ తీసుకోడు. ఇతరులతో నిర్దేశించబడ్డానికి ఇష్టపడతాడు. ఇతరుల నాయకత్వంలో పనిచేస్తాడు. వ్యక్తిగా అతనికి ఇచ్ఛలు ఉండవు. అతనికి సెక్యూరిటీ ఉంటే సరిపోతుంది అని ఫీల్ అవుతాడన్నమాట. సో ఇటువంటి అజంప్షన్స్ అన్నిటిని కూడా హ్యూమన్ మోటివేషన్ లో ఎక్స్ సిద్ధాంతంలో తీసుకురావడం జరిగింది. ఈ ఎక్స్ సిద్ధాంతము కొన్ని సందర్భాల్లో బాగా పనిచేస్తుంది. కానీ ఈ ఎక్స్ సిద్ధాంతం ఒక్కసారి మనిషి ఒక అడిక్వేట్ లెవెల్, తనకు కావాల్సినంత, అంటే ఇందాక మనం చెప్పినట్లు అబ్రహం మాస్లో గారి అవసరాల క్రమానుగత శ్రేణిలోని భౌతిక అవసరాలు మరియు సెక్యూరిటీ నీడ్స్ తీరేంత వరకు, సెక్యూరిటీ నీడ్స్ గనక భద్రతా అవసరాలు తీరేంత వరకు సరిపోతే అతను అప్పుడు ఏ విషయం కూడా అతన్ని మోటివేట్ చేయడం అనేది జరగదు. సో ఈ థియరీ ఒక స్టేజ్కి వచ్చాక అతన్ని మోటివేట్ చేయడం జరగదు, ప్రేరేపించడం జరగదు. కాబట్టి ఎక్స్ థియరీ అనుకున్నంతగా మనిషిని ప్రేరేపించలేదు. అదే విధంగా అనుకున్నంతగా వ్యవస్థలో మార్పు తేవడం అనేది జరగదు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వై సిద్ధాంతం. ఎక్స్ సిద్ధాంతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లేనందున వ్యక్తులు ప్రేరేపించడానికి, వ్యక్తుల నిర్వహణ
అనే సిద్ధాంతం అవసరమైంది. దీనినే వై సిద్ధాంతం అని డగ్లస్ మెక్గ్రిగర్ పేర్కొన్నాడు. సగటున మనిషిలో దాగి ఉన్న శక్తిని కనుగొనడం, దానిని వినియోగించడం వై సిద్ధాంతం యొక్క ప్రధానాంశము. సో వ్యక్తిలో ఉన్న శక్తిని బయటికి తీసుకొచ్చి ప్రేరేపించి అతని ద్వారా వ్యవస్థా లక్ష్యాలను మరియు వ్యక్తిగత లక్ష్యాలను తీర్చుకునేలా మనిషిని ప్రేరేపించడమే వై సిద్ధాంతము అని చెప్పడం జరిగింది. ఈ వై సిద్ధాంతము వివిధ అవకాశాలని, వివిధ సమాధానాలని, ప్రశ్నలకు సమాధానాలని ఇస్తుంది. ఆ సిద్ధాంతము వ్యక్తిగత అవసరాలను తీర్చడంతో పాటు వ్యవస్థ యొక్క లక్ష్యాలను కూడా సాధించేందుకు ఒక సాధనంగా పనిచేస్తుంది. ఈ సిద్ధాంతము ఎక్స్ సిద్ధాంతం లాంటి మన ఎక్స్ సిద్ధాంతం లాంటి ట్రెడిషనల్ సిద్ధాంతాల కాన్సెప్ట్స్ అయిన డైరెక్షన్, కంట్రోల్, నియంత్రణ, నిర్దేశత్వము ఇలాంటి విషయాల్ని రీప్లేస్ చేస్తుంది, ఎలిమినేట్ చేస్తుంది. అలాగే ఇది మనిషి వై సిద్ధాంతం మనిషి సగటు మనిషి స్వాభావికంగా వై సిద్ధాంతంలోని మనిషి స్వాభావికంగా పని అంటే అయిష్టత చూపడు. ఎందుకంటే మానవ శరీరం కొంత భౌతిక శక్తిని, మానసిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పని చేస్తేనే ఈ శక్తి వినియోగపడుతుంది. అందువల్ల పని చేయించడం అనేది ఆడుకోవడం లేదా మాదిరిగా ఒక సహజమైన చర్యగా అతను భావిస్తాడు. అతను వ్యవస్థ లక్ష్యాలను ప్రతిఘటించడు. అనువైన పరిస్థితులు కల్పించినప్పుడు పని చేయడం వల్ల తృప్తి పొందుతాడు. ఈ పరిస్థితులు లేకపోతే పని చేయడాన్ని ఒక శిక్షగా భావిస్తాడు. అలాగే మనిషి కేవలం నిర్బంధం వల్లనే పని చేయడు. స్వయం నిర్దేశం, స్వయం నియంత్రణ ద్వారా కూడా వ్యవస్థ లక్ష్యాలు సాధించడానికి తోడ్పడతాడు. అందుకే అతను రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయడమే కాకుండా రెస్పాన్సిబిలిటీని తనవిగా భావించి బాధ్యతగా ఆ పనిని పూర్తి చేయడానికి కష్టపడతాడు. వెలుపల నుంచి బయట నుంచి అతన్ని క్రమశిక్షణ కంటే స్వయం నిర్దేశనం, సెల్ఫ్ డైరెక్షన్ మరియు సెల్ఫ్ కమిటెడ్ గా ఉంటాడు. అయితే ఇది వ్యవస్థ లక్ష్యాలపై అతని నిబద్ధత ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అతను వ్యవస్థ లక్ష్యాలకు కమిటెడ్ గా ఉంటేనే అతను సెల్ఫ్ మోటివేటెడ్ గా, సెల్ఫ్ డైరెక్టెడ్ గా ఉండి పనిని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది లక్ష్యాలు సాధించేటప్పుడు ఇచ్చే ఫలితం మీద, కలుగ చేసే ప్రేరణ మీద ఆధారపడి ఉంటుంది. ప్రేరణలు పెంపొందించవలసిన బాధ్యత యాజమాన్యందే. సో ప్రేరణల్ని యాజమాన్యం పెంపొందించాల్సిన బాధ్యత ఉంది. ప్రతిఫలాల్ని, ప్రోత్సాహాల ద్వారా మానవుల్లో ప్రేమలను పెంపొందించవచ్చు. రివార్డ్స్ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా ప్రేరేపించవచ్చు. పదోన్నతి తొలగించడం ద్వారా, బోనస్ ఇవ్వడం వంటి వాటి ద్వారా కూడా ప్రేరణ ఇవ్వచ్చు. అలాగే ఈ వై సిద్ధాంతంలోని మనిషి సంతృప్తికరమైన పరిస్థితుల్లో వ్యక్తి బాధ్యతలను స్వీకరించడమే కాకుండా బాధ్యతలను కోరుతాడు కూడా. సాధారణంగా కొత్త విషయాల్ని నేర్చుకోవాలనుకుంటాడు, స్వీయ అభివృద్ధిని కోరుకుంటాడు, తాను బాధ్యతలను స్వీకరించాలనుకుంటాడు. ఎందుకంటే తనకు యాజమాన్యం ప్రాముఖ్యత ఇచ్చిందని భావిస్తాడు. వ్యవస్థ లక్ష్యాలను సాధించడానికి తన శాయశక్తులా కృషి చేస్తాడు. వ్యవస్థ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన ఉన్నత స్థాయి భావనా పటిమల్ని, తెలివితేటల్ని, సృజనాత్మకతని చాలా మందిలో ఉంటాయి. వాటిని మేనేజర్స్ సరిగ్గా ఉపయోగించుకుంటే ఆ వ్యవస్థ డెవలప్ అవుతుంది. అలాగే ఈ వైకి సంబంధించిన వ్యక్తి కొత్త ఇన్నోవేషన్స్ ద్వారా తన పనిని, మోడ్రన్ టెక్నాలజీని వాడి త్వరగా పని జరిగేలా, ఎటువంటి పైనుంచి నియంత్రణ తన మీద లేకుండా చాలా సంతోషంగా చొరవ తీసుకొని స్వతంత్రంగా పనిచేస్తాడు. అలాగే వై సిద్ధాంతంలో ఉన్న మనిషి, వై సిద్ధాంతం స్వభావం ఉన్న మనిషి పైనుంచి ఎటువంటి అధికార నియంత్రణను కోరుకోడు. కొన్ని సందర్భాల్లో అధికార నియంత్రణను కోరుకున్నా కూడా అన్ని సందర్భాల్లో అటువంటి నియంత్రణను అతను కోరుకోడు. సో వై సిద్ధాంతం ఏ విధంగా ప్రాక్టీస్ లో ఉంది, ఏ విధంగా అది ఈ రోజుకి యాక్సెప్ట్ చేయబడుతుంది అంటే, వై సిద్ధాంతము యాక్సెప్ట్ చేయడం ద్వారా రెస్పాన్సిబిలిటీ పెరిగి, కమిట్మెంట్, వ్యవస్థ లక్ష్యాల్ని సాధించడానికి కావాల్సిన కమిట్మెంట్ ఆ వ్యక్తుల్లో వస్తుంది. అలాగే ఆ విధంగా వాళ్ళు వ్యవస్థ యొక్క అభివృద్ధికి వ్యక్తిగతంగాను మరియు వ్యవస్థ గురించి కష్టపడడం జరుగుతుంది. ఆ వ్యక్తులందరూ సమాజంలో, ఆ వ్యవస్థలో వారికి చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తారు. ఎటువంటి కష్టమైన పనులకైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు వారి
డెసిషన్ ని కూడా అడుగుతారు కాబట్టి డెసిషన్ మేకింగ్ లో వాళ్ళకు ఇంపార్టెంట్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వ్యవస్థను తమ వ్యవస్థగా భావించి కష్టపడి పని చేయడం జరుగుతుంది. అలాగే వారికి పర్ఫార్మెన్స్ అప్రైజల్ ద్వారా రివార్డ్స్, ఇన్సెంటివ్స్ ఇవ్వడము, అలాగే ప్రమోషన్స్ ఇవ్వడము, వాళ్ళు కోరుకున్న స్వేచ్ఛని పనిలో ఇవ్వడం ద్వారా వాళ్ళు చాలా ఇష్టపూర్వకంగా పనిని ఒక ఆటగా, పనిని తమ సొంత అవసరంగా భావించి ఆ వ్యవస్థని అభివృద్ధి చెందడానికి శాయశక్తులా కృషి చేయడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనము ఎక్స్ సిద్ధాంతము మరియు వై సిద్ధాంతం మధ్య ఉన్న తేడాలను తెలుసుకుందాము. ఎక్స్ సిద్ధాంతం మనుషులెప్పుడు గూడా పనిని చేయడానికి ఇష్టపడ్డు. పనిని ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే వై సిద్ధాంతం వ్యక్తులు పనిని ఒక ఆటగా భావించి, పని ఒక విశ్రాంతిగా భావించి, సహజమైన లక్ష్యంగా భావించి పనిని చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్ సిద్ధాంతంలోని వ్యక్తులకు ఎక్కువగా ఆశలుండరు. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు చాలా తక్కువ కోరికల్ని కలిగి ఉంటారు. అదే వై సిద్ధాంతం వ్యక్తులు చాలా ఉత్సాహంగా ఉంటారు. చాలా కోరికల్ని, చాలా లక్ష్యాల్ని కలిగి ఉంటారు. తమ వ్యవస్థలో అత్యధిక పై స్థాయికి చేరుకోవాలని అనుకుంటారు. వాళ్ళు ఏదైనా సాధించడానికి కావలసిన కష్టాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎక్స్ సిద్ధాంతం వ్యక్తులు ఇక్కడ ట్రెడిషనల్ మెథడ్స్ అయిన కంట్రోలు ఇలాంటివి ఉండడం ద్వారానే పనిచేస్తారు. అలాగే వాళ్ళకు తక్కువ కెపాసిటీ ఉంటుంది. అంతే వాళ్ళలో క్రియేటివిటీ అనేది తక్కువుంటది. దాని ద్వారా వాళ్ళు ఎటువంటి వ్యవస్థ యొక్క ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయిపోతారు. అదే వై సిద్ధాంతం వాళ్ళు పనిని దైవంగా భావిస్తారు గాబట్టి, వాళ్ళు వాళ్ళకున్న కెపాసిటీతోని కొత్త కొత్త మార్గాల్ని అన్వేషించి వ్యవస్థ యొక్క సమస్యల్ని తీర్చడానికి తమ వంతు పాత్రను పోషిస్తారు. అలాగే తమ క్రియేటివిటీ ద్వారా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకొని పనులను తొందరగా చేసి వ్యవస్థ లక్ష్యాలని, వ్యవస్థ సమస్యల్ని తీర్చడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఎక్స్ సిద్ధాంతం మనుషులు పూర్తిగా నియంత్రణను కోరుకుంటారు. అందుకే దీన్ని క్యారెట్ మరియు స్ట్రిక్ట్ పద్ధతి అని చెప్పడం జరిగింది. అదే వై సిద్ధాంతంలోకొస్తే వాళ్ళని ప్రేరేపిస్తే సరిపోతుంది. కొంత మేరకు వాళ్ళని ప్రేరేపిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తమకున్న శక్తియుక్తుల్ని ఉపయోగించి చాలా సృజనాత్మకంగా పనులు జేసి, ఆ వ్యవస్థ మంచి పేరు సాధించడానికి, వ్యవస్థలో వారు మంచి మన్ననలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా హ్మ్, ఎక్స్ సిద్ధాంతంలో మోటివేషన్ అనేది, ప్రేరణ అనేది ఓన్లీ అబ్రహం మాస్లో చెప్పిన అవసరాల క్రమానుగత శ్రేణిలోని 2 చివరి 2 శ్రేణుల వరకే ఆగిపోయి ఉంటుంది. అది భద్రత మరియు ఆహ్, భౌతిక అవసరాల వరకు మాత్రమే ఇది ప్రేరేపిస్తుంది. అదే వై సిద్ధాంతంలోకొస్తే, వై సిద్ధాంతం యొక్క ప్రేరణలో, వై సిద్ధాంతం యొక్క మనుషులెప్పుడూ కూడా సాంఘిక మరియు సాంఘిక అవసరాలు, స్వీయ సంతృప్తి అవసరాలు, గుర్తింపు అవసరాల గురించే పాటుపడడం జరుగుతుంది. ఆ విధంగా ఇది పై స్థాయిలోని వ్యక్తుల అవసరాల్ని తీర్చడానికి ఒక సాధనంగా, ఒక ప్రేరణగా వై సిద్ధాంతం పనికొస్తుంది. సో, నెక్స్ట్ వై సిద్ధాంతము ఏ విధంగా ఇంకా వ్యవస్థలో మనుగడిగి ఉంది. ఇప్పటికి గూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్‌లో, ఆర్గనైజేషన్స్‌లో చాలా స్టాఫ్‌ని వై సిద్ధాంతం గల వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. వి దీని నాలెడ్జ్ ద్వారా, టెక్నిక్స్ ద్వారా హ్మ్, డెసిషన్స్ తీసుకోవడంలో, కొత్త కొత్త డిజైన్స్ జేయడంలో, ప్రొసీజర్స్‌లో వై సిద్ధాంతం వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వై సిద్ధాంతము లైన్ స్టాఫ్, లైన్ వ్యక్తులు అంటే ఫీల్డ్‌లో పనిచేసే వ్యక్తులు మరియు ఆహ్, ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తులు ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ పెంచడానికి, కాన్‌ఫ్లిక్ట్స్ అంటే గొడవల్ని తగ్గించడానికి అన్నిటికి పనికొస్తుంది. అలాగే ఈ వై సిద్ధాంతం మెక్‌గ్రిగర్ ప్రకారం వై సిద్ధాంతం అనేది ఆర్గనైజేషన్‌లోని మేనేజర్స్ అందరూ గూడా లైన్ స్టాఫ్ వ్యక్తుల మధ్య రెస్పాన్సిబిలిటీని పెంచడానికి, వాళ్ళిద్దరి మధ్య క్వా కొలాబరేషన్ పెరగడానికి, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ పెరగడానికి, యాజమాన్యానికి మరియు ఆహ్, మన ఎంప్లాయీస్‌కి మధ్య మంచి రిలేషన్స్ పెరగడానికి, వై సిద్ధాంతం స్వభావం ఉన్న వ్యక్తుల ద్వారా మంచి రిలేషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. వై సిద్ధాంతము వ్యక్తి యొక్క మేధాశక్తిని, వ్యవస్థను నేడు కొంతవరకే ఉపయోగించుకుంటున్నాయి. వై సిద్ధాంతం యొక్క వ్యక్తి యొక్క మేధాశక్తి కొంతవరకే ఉపయోగించుకుంటున్నాయి. దాన్ని ఎక్కువ స్థాయిలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవస్థ పని ద్వారా వికాసానికి తోడ్పడే వీలైనన్ని అవకాశాల్ని కల్పించడం
యాజమాన్యం యొక్క బాధ్యతనే అని చెప్పడం జరిగింది. అలాగే ఎక్స్ సిద్ధాంతము ప్రాక్టీస్‌లో కంట్రోల్‌కి ఎక్కువ విలువనివ్వడం జరిగింది. అది చాలా మంది స్కాలర్స్ అపోజ్ చేయడం జరిగింది. అంతే గాకుండా చాలామంది సిద్ధాంతకర్తలు ఎక్స్‌వై సిద్ధాంతాన్ని అపోజ్ చేయడానికి ఇంకో ముఖ్య కారణం ఏమిటంటే 21వ శతాబ్దంలో గూడా చాలా కంపెనీస్‌లో క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ ద్వారానే పనులు చేయించుకోవడం జరుగుతుంది. ఇప్పటికి గూడా ఆహ్, ట్రెడిషనల్ మోడల్స్ అయిన క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ ద్వారానే స్మూత్‌గా పనులు జరుగుతున్నాయి గాబట్టి, ఇంకా అది రిలెవెన్స్‌లో ఉంది కాబట్టి, ఎక్స్ సిద్ధాంతం అనేది కొంతవరకు మాత్రమే మనుషుల్ని మోటివేట్ చేస్తుంది. ఖచ్చితంగా క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ ద్వారా ఖచ్చితంగా మనిషిని మోటివేట్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ప్రేరేపించొచ్చు అని చెప్పి. అలాగే కంట్రోలు మరియు నిర్దేశన, నియంత్రణ ఇవి 2 గూడా ట్రెడిషనల్ కాన్సెప్ట్స్ అని మనకు మెగ్రిగర్ గారు చెప్పారు. ఈ 2 కాన్సెప్ట్స్‌ని రిజెక్ట్ చేయడం ద్వారా మనకు పెద్దగా మ్ మ్ మనిషిని ప్రేరేపించడం పెద్దగా జరగదు. ఖచ్చితంగా అతనికి నియంత్రణ ఉంటేనే అతను ఒక ప్రాపర్ వేలో రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనిచేయడం జరుగుతుంది. అంతే గాకుండా ఈ ఇది మనిషి బిహేవియర్‌ని తెలియజేస్తుందని చెప్పడం జరిగింది. అంతే మన మెగ్రిగర్ గారు చెప్పినవన్నీ గూడా అజంప్షన్స్ సైంటిఫిక్‌గా ప్రూవ్ గాలే. అతను ఊహించుకొని అతను సమాజంలో, అతను ఒక ఆర్గనైజేషన్‌లో, ఒక వ్యవస్థలో అబ్జర్వ్ చేసిన విషయాల్ని ఊహించుకొని చెప్పడం తప్ప, అతను ప్రాక్టికల్‌గా వాటిని ప్రూవ్ చేసినట్లు గాని, సైంటిఫిక్‌గా అది ప్రూవ్ అయినట్టు గాని ఎక్కడా నిరూపించబడలేదు. అంతే గాకుండా ఎక్స్ సిద్ధాంతం ఎప్పుడూ గూడా ఆహ్, కఠినమైన నిర్ణయాల వైపు కఠినంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నట్లు స్టిక్ మెథడ్. ఇది స్టిక్ మెథడ్. క్యారెట్ అండ్ స్టిక్. ఫస్ట్ తాయిలం ఇస్తారు వాళ్ళకి. మంచి మంచి బోనస్‌లు, మంచి సాలరీస్ అన్నీ ఇచ్చి పని చేయించుకోవడానికి చూస్తారు. ఒకవేళ వాటికి లొంగకుండా ఎక్స్ సిద్ధాంత స్వభావం ఉన్న మనిషి ఇంకా పనిని లేట్ చేయడము, నెగ్లెక్ట్ చేయడం, తప్పించుకోవడం లాంటి పనులు చేస్తే అతన్ని ఖచ్చితంగా కంట్రోల్ జేయడానికి, నియంత్రించడానికి, నిర్దేశించడము, అతనికి పనిష్మెంట్స్ ఇవ్వడము, అతనికి ఇంక్రిమెంట్స్ కట్ జేయడము, ప్రమోషన్స్ ఇవ్వకపోవడం, ఇట్లాంటి హార్డ్ థింగ్స్ అతన్ని ఇంక్లూడ్ జేయడం వల్ల ఎక్స్ సిద్ధాంతము ఆహ్, హ్మ్, వాళ్ళకు ఒకలాంటి ఆహ్, మేనేజర్స్‌కి మరియు ఎంప్లాయీస్‌కి మధ్య ఒకలాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అదే వై సిద్ధాంతంలోకొస్తే, వై సిద్ధాంతంలోని స్వభావం ఉన్న మనుషులు ఆల్రెడీ వాళ్ళు పనిని ఒక ఆటగా భావిస్తారు గాబట్టి, వాళ్ళు పని చేయడానికి ఇష్టపడతారు గాబట్టి, ఎటువంటి పని మేనేజర్స్ ఇచ్చినా గూడా వాళ్ళు సంతోషంగా ఆ పనిని పూర్తి జేయడానికి ప్రయత్నిస్తారు గాబట్టి, అక్కడ యాజమాన్యం ఆహ్, హ్మ్, హ్మ్, మరియు ఎంప్లాయీస్ మధ్య మంచి రిలేషన్స్ ఉంటాయి గాబట్టి, సాఫ్ట్ రిలేషన్స్ ఉంటాయి గాబట్టి, అది వ్యవస్థ యొక్క లక్ష్యాలని మరియు వ్యక్తిగత లక్ష్యాల్ని తీర్చడానికి మంచి అవకాశంగా ఉంటుంది. అంతే ఎక్స్ అండ్ వై థియరీలు 2 కూడా సెపరేట్. 2 గూడా ఒకదానికొకటి సంబంధం లేని ఎక్స్‌ట్రీమ్ సెట్స్‌గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్స్ సిద్ధాంతం మనిషిలోని ట్రెడిషనల్ విషయాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వై సిద్ధాంతం అనేది మోడర్న్ మ్యాన్ గురించి, మోడర్న్ టెక్నిక్స్‌ని వాడడం గురించి, మార్పు చెందిన మనిషి గురించి చెప్పడం జరుగుతుంది. అంతే గాకుండా ఎక్స్ సిద్ధాంతము, వై సిద్ధాంతము ఆహ్, మనిషి బిహేవియర్ అనేది క్షణక్షణానికి మారుతుంది. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. సోషల్ సైన్సెస్‌లో చదువుకున్నాం గూడా. మనిషి చాలా విచిత్రమైన మనిషి. హ్మ్, మానవుడనేవాడు విచిత్రమైన వాడు. క్షణక్షణానికి పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి, వ్యవస్థల్ని బట్టి, అవసరాలను బట్టి మనిషి యొక్క స్వభావము నిమిషానికి మారుతూ ఉంటుంది. కాబట్టి ఒకే వ్యక్తి కొన్ని సందర్భాల్లో ఎక్స్ స్వభావం ఉన్న వ్యక్తిగా ఆహ్, తన ప్రవర్తనని చ్ ప్రవర్తన ఉండవచ్చు. అదే వ్యక్తికి కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో వై సిద్ధాంతం కల వ్యక్తికి ఉన్న ప్రవర్తన కలిగి ఉండవచ్చు. కాబట్టి ఇది పూర్తిగా ఎక్స్ సిద్ధాంతం ఉన్న వ్యక్తి అలాగే ఉంటాడు జీవితాంతం అని చెప్పడానికి లేదు. వై సిద్ధాంతం ప్రవర్తన ఉన్న వ్యక్తి అలాగే ఉంటాడు జీవితాంతం అని చెప్పడానికి ఎక్కడ ప్రూఫ్స్ లేవు. అలాగే ఎక్స్ సిద్ధాంతం అనేది ఒక మిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రైజ్. ప్రతి మనిషిలోనూ, ప్రతి వ్యవస్థలోనూ ఎక్స్ అండ్ వై 2 సిద్ధాంతాలు కలిగిన మనుషులు హ్మ్, ఉంటారు. ఒక వ్యవస్థలో గూడా ఒక ఆర్గనైజేషన్‌లో కొంతమంది ఎంప్లాయీస్ ఎక్స్ సిద్ధాంత స్వభావాన్ని కలిగి ఉంటే, కొంతమంది ఎంప్లాయీస్ వై సిద్ధాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతే మనిషిలో గూడా కొన్ని సందర్భాల్లో ఎక్స్ సిద్ధాంతం డామినేట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో వై సిద్ధాంతం డామినేట్ అవుతుంది. సో, ఈ విధంగా మెగ్రిగర్ చెప్పినవన్నీ కూడా సైంటిఫిక్‌గా ప్రూవ్ కాలేదు. అవన్నీ గూడా అజంప్షన్స్ అని చెప్పడం జరిగింది. సో, ఇక్కడ కంక్లూజన్స్ విషయానికొస్తే మెగ్రిగర్ చెప్పిన ఆహ్, ఎక్స్, వై సిద్ధాంతం అనేది
మాస్లో మరియు హెర్జ్బర్గ్ చెప్పిన ప్రేరణా సిద్ధాంతాలకు ఒక కొనసాగింపుగానే వచ్చింది. అలాగేకుండా ఈ 2 ఎక్స్ అండ్ వై సిద్ధాంతాలు 2 గూడా మనిషి యొక్క స్వభావం గురించి చెప్పడం జరుగుతుంది. ఎక్స్ సిద్ధాంతం ట్రెడిషనల్ అప్రోచ్ మేనేజ్మెంట్ అన్నా గూడా, వై సిద్ధాంతము కొత్త ఆలోచనలు, కొత్త సిద్ధాంతాలు, కొత్త ప్రేరణల ద్వారా అది మనిషి యొక్క అవసరాలతో పాటు వ్యవస్థ యొక్క లక్ష్యాల్ని పూర్తి చేస్తుంది. యాహ్! అలాగే మెగ్రిగర్ చేసిన పనులు తన మీద ఎంత క్రిటిసిజం ఉన్నా తను వ్యవస్థకు అందించింది చాలా గొప్పగా. ఆహ్, మనిషి యొక్క ప్రవర్తన గురించి బేరేజు వేయడం జరిగింది ఎక్స్ అండ్ వై సిద్ధాంతం ద్వారా. అలాగే ఆయన కొత్త కొత్త ఐడియాల్ని మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్‌లో ఈ ఎక్స్ అండ్ వై అనే 2 సిద్ధాంతాల్ని ప్రవేశపెట్టడం ద్వారా మనిషి యొక్క స్వభావాన్ని ఇంకా బాగా అర్థం చేసుకునే అవకాశం వ్యవస్థలోని మేనేజర్‌లకు, యాజమాన్యానికి కలిగింది. అందుకే రెనసిస్ లికర్ట్ అతని ఆలోచనల్ని కొత్త ఆలోచనలని చెప్పడం జరిగింది. ఆ కొత్త ఆలోచనల ద్వారా మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ మరియు ప్రాక్టీసెస్ ఆఫ్ మేనేజర్స్‌లో చాలా మార్పులు తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా ఎక్స్ అండ్ వై సిద్ధాంతము ఒక వ్యవస్థలోని వ్యక్తుల స్వభావాన్ని బట్టి వ్యవస్థకు తగ్గట్టుగా ఆ వ్యక్తుల్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అనే విషయాల్ని ఆహ్, చెప్పబడింది. సో, ఈ విధంగా అది వ్యవస్థకు, సమాజానికి, అదే విధంగా వ్యక్తి యొక్క అవసరాల్ని తీర్చడానికి ఒక సాధనంగా ఈ రోజుకి పనికి వస్తుంది. 21వ శతాబ్దంలో కూడా ఎక్స్ అండ్ వై సిద్ధాంతాలు మన కళ్ళ ముందు చాలా సందర్భాల్లో కనిపిస్తున్నాయి. If you have any doubts, please contact 9849373729. Thank you.